టాలీవుడ్ లో కొంతమంది హీరోలు ఈ హీరోయిన్లతో ఇప్పటి వరకు అసలు జత కట్టలేదు. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్, అనుష్క, అల్లు అర్జున్, సాయి పల్లవి, ప్రభాస్, సమంత ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు సమంతతో ఎందుకు సినిమా చేయలేదనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్న ప్రభాస్ తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్ల అందరితో నటించాడు. ఇక చాలా కాలం పాటు టాప్ హీరోయిన్ గా ఉన్న సమంతతో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దానికి కారణం ఏంటి అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ విషయం మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్వతహాగా ప్రభాస్ తన సినిమాలోకి ఏ హీరోయిన్ కూడా రిఫర్ చేయడు. దర్శకులు ఎవరిని అయితే హీరోయిన్ గా తీసుకుంటారో వాళ్ళతోనే సినిమా చేస్తూ వెళ్తాడు. కాబట్టి ప్రభాస్తో సినిమా చేస్తున్న డైరెక్టర్లు ఎవరు కూడా ఆయనతో సినిమా చేసేటప్పుడు ఆయనకు జోడీగా సమంతను తీసుకోలేదట. అందుకే ప్రభాస్ ఇంతవరకు సమంతతో నటించలేదని ప్రభాస్తో సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక మరికొంతమంది నెటిజన్స్ దీనికి మరొక కారణాన్ని కూడా చెప్తూ ఉంటారు. అది ఏంటి అంటే ప్రభాస్ చాలా హైట్ గా ఉంటాడు కాబట్టి ఆయనతో పోల్చుకుంటే సమంత చాలా చిన్నగా ఉంటుంది. అందువల్ల ప్రభాస్కి సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో దర్శకులు ఎవరు ప్రభాస్తో సినిమా చేసినప్పుడు సమంతను తీసుకోలేదు అని మరికొంత నెటిజన్లు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితో నటించిన సమంత ఒక్క ప్రభాస్తో మాత్రం నటించకపోవడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇక ప్రభాస్ మాత్రం రాజాసాబ్, కల్కి లాంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరికొన్ని కొత్త సినిమాలు కూడా అనౌన్స్ చేస్తూ దూకుడు పెంచుతున్నాడు. ఇక ఇప్పటికే సలార్ సినిమాతో తన సత్తాని చాటుకున్న ప్రభాస్ మరికొన్ని సినిమాలతో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక మొత్తానికైతే ప్రభాస్ సినిమాలో సమంత హీరోయిన్ గా ఎందుకు చేయలేదు అనే దానికి సమాధానం వచ్చేసింది.